ప్రభాస్ ట్రైలర్ చూసారా అసలు? చూసానండి, చాలా బాగుంది. ఎలా అనిపించింది? మీ ఫీల్ ఏంటి ట్రైలర్ చూసి? ఎందుకంటే అండి, ఈ కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్ వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఈ రోజుల్లో మేబీ ఎవరి బర్త్డే వాళ్ళు చేసుకోకపోయినా, తల్లిదండ్రి బర్త్డేస్ చేయకపోయినా, ఇట్లా పెద్ద పెద్ద స్టార్స్ బర్త్డేస్ అంటే చేతులు కోసుకుని కాళ్ళు కోసుకుని ఫైటింగ్లు చేసుకునే దాకా పోతారు. వాళ్ళ మూవీస్ వచ్చినాయి అంటే అంటే మనం రీసెంట్లీ కూడా చూసాం, ప్రభాస్ గారిది పాత మూవీ కూడా ఒకటి వేస్తే కూడా మొత్తం ఆ కాగితాలు చించి బాణసంచ కాల్చి ఇట్లా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్ గా సినిమా బాగున్నా బాగోపోయినా మినిమం ఓపెనింగ్స్ అంటే మినిమం రావాల్సిన మనీ అయితే వచ్చేస్తుంది. అండ్ మినిమం ఫ్యాన్స్ అందరూ చూస్తారు, అది గుడ్ ఆర్ బ్యాడ్. సో ఏంటంటే అదొక ముద్ర అన్నమాట. ఈ ప్రకారం ట్రైలర్ చూసారు కదా, సో సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుందా లేకపోతే ఫట్ అనిపిస్తుందా? లేదండి, హిట్ అనే అనుకుంటున్నాను. అంటే ఇదనే కాదు, ఏ సినిమా అయినా కూడా ఏంటంటే ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఒక సినిమా పర్సన్ గా సినిమా ఇండస్ట్రీలో ఉండి ఒక సినిమా బయటికి రావాలంటే సినిమా వాళ్ళు పడే కష్టాలు కానీ, ఆ ప్రొడ్యూసర్ కష్టాలు, ఆర్టిస్ట్, సో ప్రతి ఒక్కరు ఏంటంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని అనుకుంటారు. కొందరు దాంట్లో హిట్ అవ్వచ్చు, కొందరు ఫ్లాప్ అవ్వచ్చు. బట్ మొత్తానికి ఆల్వేస్ మూవీ అనేది అయితే గ్రేట్, దాన్ని మనం గౌరవించాలి. అండ్ ఖచ్చితంగా నేనైతే కనుక మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో సలార్ ట్రైలర్ చూస్తే కేజీఎఫ్ సినిమాని కాపీ పేస్ట్ చేసినట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ కూడా ప్రశాంత్ నీలే కావడం, అది ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా మూవీ? ఇప్పుడు ఖచ్చితంగా మనం చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే, సో గతంలో ఆ మూవీ అయితే కనుక సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చాలా మంది ఏంటంటే ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు బాహుబలిలో ఆ సెట్టింగ్స్ కానీ, ఆ గుర్రాలు అది ఇది, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో వేరే మూవీస్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి అనిపించింది, అరే ఇది సేమ్ లైక్ బాహుబలి లాగానే పెట్టారు కదా. అంటే ఏదైనా వెరైటీగా చేస్తే దాన్ని అందరూ ఒకటి మూవీ కనుక ఒక మూవీలో హీరోయిన్ హిట్ అయిందంటే అదే హీరోయిన్ తో 10 సినిమాలు తీస్తారు. అది ఏంటో అది అర్థమే కాదు. మళ్ళీ అట్లా అనమాట. మీకు అనిపించిందా కేజీఎఫ్ ని ఏమైనా కాపీ చేశారు ఈ సినిమాలో కూడా? అంటే మేబీ కొంత పార్ట్ అయితే తీసుకుని ఉండొచ్చేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ లైక్ అలా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏది ఏ కాన్సెప్ట్ అయినా కూడా హీరో చేంజ్ అయ్యారు కాబట్టి ఈ హీరోకున్న ఫ్యాన్స్ బట్టి కూడా సో ఖచ్చితంగా వాళ్ళు దే విల్